అనేది మీరు ఒక మంచి బాగుంది మీది. బట్ ఏంటంటే అక్కడికొచ్చేసరికి మాత్రం ఆ హ్యూమర్ యాంగిలే మిస్ అయింది. అదే చెప్తున్నా కదా! హ్యూమర్ చూపిస్తుంటే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. హరిత గాని, నా ఫ్రెండ్స్ కానీ, మా పేరెంట్స్ కానీ ఏమంటారు తెలుసా? హరిత ఎస్పెషల్లీ ఏమంటారు తెలుసా? కన్నా నువ్వు కోపంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన దాని ఇంపాక్ట్ కన్నా నువ్వు కామ్‌గా ఉండి హ్యూమర్ వాడతావు చూసావా? దాని లైట్నింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటది. అది చెప్తున్నా. ఆవిడ హ్యూమర్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు చెప్పనా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో, రిలేటివ్స్‌లో మొత్తం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు మీ హ్యూమర్. నేను చెప్తున్నా కదా! ఐయామ్ ద మోస్ట్ హ్యూమరస్ పర్సన్. ఆ షోలో అసలు మీరు ఇమాన్యుయల్ కన్నా కూడా నేను చాలా హ్యూమర్ కనపడేది మీకు. మచ్చుక కొన్ని మీరు చూసారు. నేను మొన్న వచ్చినాక నేను నైట్ చూసుకోవడం అసలు నాకే నవ్వు ఆగనే ఆగలేదు ఒకటి. ఇది ఆవిడొచ్చి మీరు చూసారు అది ఆ క్లిప్ చిన్నది కావాలి మీకు పంపిస్తాను. సంజన గారు వచ్చి ఏదో మాట్లాడితే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా, వంట వస్తే నేను మీకు ఇన్పుట్స్ ఇవ్వండి అది ఇది అన్న. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నాను. దాని తర్వాత తనుజ గారు ఒక కన్నేసి ఉంచండి అని చెప్పామంటే అవునా ఒక కన్నే కదా ఇలా అస్సలు నిజంగా నాకు ఇప్పుడు అది చూపిస్తాను. అసలు నవ్వుతూనే ఉన్నా నేనేనా చేసిందని. ఐఎమ్ వెరీ హ్యూమరస్ పర్సన్. కానీ హ్యూమర్ కావాలంటే హార్ట్ కూడా కావాలి. హ్యూమర్ చూపిస్తుంటే రూమర్స్ క్రియేట్ చేసేస్తున్నారు కదా, దానివల్ల అందుకనే ఆ హ్యూమర్ యాంగిల్ కనపలేదు అంతే.